స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం. 2వ అధ్యాయం 49వ శ్లోకం. నమస్కారం. మన దగ్గరున్న విశ్లేషణ ఆధారంగా అసలు కర్మ అంటే ఏంటి, దాని ఫలం, ఆ పని చేసేటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి, వీటి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో లోతుగా చూద్దాం. అవును, ముఖ్యంగా కర్మ వెనుకున్న జ్ఞానం, ఆ సమతుల్యత, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఇది అర్జునుడికి కృష్ణుడు చెప్పే క్రమంలో చాలా కీలకమైన శ్లోకం కదా. ఖచ్చితంగా ఒక ముఖ్యమైన మలుపు లాంటిది. సరే, మరి ఈ శ్లోకం 2 రకాల కర్మల గురించి మాట్లాడుతుంది. ఒకటి కేవలం ఫలితం కోసం చేసేది, రెండోది బుద్ధియోగంతో చేసేది. అవును. వీటిల్లో ఏది అంత మంచిది కాదు, అంటే నికృష్టమైనది అని శ్లోకం చెప్తోంది. శ్లోకంలోనే ఉంది కదా, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని. ఓ అంటే దాని అర్థమేంటంటే, కేవలం ఫలాన్ని ఆశించి చేసే పని బుద్ధియోగంతో చేసే పనితో పోలిస్తే చాలా తక్కువ స్థాయిది, అంటే అవరం, నికృష్టమైనది అని. ఎందుకనేలా? ఎందుకంటే చూడండి, మనం కేవలం ఫలితాల గురించే ఆలోచిస్తూ పనిచేశామనుకోండి, అవును, మనసుకెప్పుడూ ఒకటే ఆందోళన, గెలుస్తామా ఓడిపోతామా అని, అశాంతి. అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అంటే పనిమీద శ్రద్ధ పోయి టెన్షన్ ఎక్కువైపోతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి ఈ బుద్ధియోగం అంటే ఏంటి? ఆ బుద్ధి లేదా జ్ఞానం ఎలా ఉంటుంది? దీన్నే జ్ఞానయోగమని, సమత్వబుద్ధితో కూడిన యోగమని అంటారు. సమత్వబుద్ధి. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సమత్వబుద్ధి అంటే సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా, లాభమొచ్చినా నష్టమొచ్చినా, గెలుపైనా ఓటమైనా అన్నింటిలో మనస్సును ఒకేలా ఉంచుకోవడం. అంటే స్థిరంగా ఉండటం. స్థిరత్వం. విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం వస్తే కృంగిపోకుండా ఒకేలాంటి స్థితిలో ఉండగలగడమన్నమాట. దీన్నే ఇంగ్లీష్లో ఈక్వానిమిటీ అంటారు కదా. ఓ, అర్థమైంది. ఇది కేవలం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కాదు. కాదు. దాని వెనుకున్న నిజాన్ని అర్థం చేసుకోవడం వల్ల వచ్చే ఒక విధమైన స్థిరత్వం. అందుకేనేమో శ్లోకంలో బుద్ధౌ శరణం మన్విచ్ఛా అన్నారు. అంటే ఆ బుద్ధిలో, ఆ సమత్వంలో శరణు పొందమని అంత గట్టిగా చెప్పారు. అవునండి. అసలీ సమత్వ బుద్ధిలో ఆశ్రయం పొందడం ఎందుకంత ముఖ్యమని మన విశ్లేషణ ఏం చెబుతోంది? ఎందుకంటే మనం ఈ సమత్వబుద్ధిని అలవర్చుకుంటే పని ఫలితాల మీద మనకున్న విపరీతమైన ఆసక్తి, ఆ అటాచ్మెంట్ తగ్గుతుంది. అవును. అప్పుడేమవుతుంది, మనం చేసే పనిని ఇంకా శ్రద్ధగా, ఇంకా బాగా చేయగలుగుతాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఫలాపేక్ష? అది దీనికి పూర్తిగా వ్యతిరేకం. అది మనసును ఎప్పుడూ గందరగోళంలో ఉంచుతుంది, పనిమీద ఏకాగ్రత ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది. ఈ బుద్ధియోగమే మనల్ని కర్మబంధాల నుంచి బయటపడేస్తుందని కూడా సూచన ఉంది. ఇప్పుడు విషయం ఇంకా లోతుగా వెళ్తోంది చూడండి. కేవలం ఫలాన్నే ఆశించే వాళ్లను కృపుణాహ ఫలహేతవహ అని వర్ణించారు కదా. అవును. అంటే కృపణులు అని, పిసినారులు లేదా దీనులు అని. అది కొంచెం కఠినంగా అనిపించడం లేదు? పైకి అలా అనిపించొచ్చు, కాని విస్తృతంగా చూస్తే దాని వెనక లోతైన అర్థముంది. ఎలాగా? వారిని అలా ఎందుకన్నారంటే, వాళ్లు తమ శక్తిని, దృష్టిని అంతా కేవలం తాత్కాలికమైన చిన్న చిన్న భౌతిక ఫలాలకే పరిమితం చేసుకుంటారు. అంటే ఆ క్షణికమైన సుఖాల కోసమే పాకులాడుతూ అసలైన సంపద అంటే ఆత్మజ్ఞానం, శాశ్వతమైన ఆనందం, ఈ సమత్వబుద్ధి, వీటిని పొందలేకపోతున్నారు. ఎలాగైతే ఒక పిసినారి తన దగ్గర డబ్బున్నా అనుభవించలేడో, అలాగే వీళ్లు తమకు మానవ జన్మ లభించినా దాని నిజమైన విలువను, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారన్నమాట. అందుకే ఆధ్యాత్మికంగా వాళ్ళు కృపుణులు, దరిద్రులు అని పోల్చారన్నమాట. అవును, అశాశ్వతమైన వాటికోసం శాశ్వతమైన దాన్ని వదులుకుంటున్నారు కాబట్టి. అంటే మొత్తానికి మనం చేసే పని ఎలా జరిగింది, ఫలితం ఏంటి అనే దానికంటే ఆ పని చేసేటప్పుడు మన మనసెలా ఉంది, మన జ్ఞానం, మన సమత్వం, ఇవే అత్యంత ముఖ్యమని శ్లోకం స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా అదే దీని ప్రధాన సందేశం. పనిని ఫలితం కోసం కాకుండా ఒక కర్తవ్యంగా, నిస్వార్థంగా చేయడమే ముఖ్యమన్నమాట. అవునండి, నిజమైన విజయం బయట కనిపించే గెలుపోటములలో లేదు. మనం ఆ పనిని ఎంత స్థిరత్వంతో, ఎంత సమత్వబుద్ధితో చేశాం అనే దానిలోనే ఉంది. అటువంటి బుద్ధియోగంతో చేసిన కర్మే ఉత్తమమైనది. అదే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అవును. వింటున్నవారు కూడా ఆలోచించాల్సిన విషయమేంటంటే, మన రోజువారీ జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం.
ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం. వాటిని కేవలం గెలుపోటముల కోణంలో చూడకుండా ఈ సమత్వ బుద్ధిని అలవర్చుకుంటే ఉమ్, మనం వాటిని ఎంత విభిన్నంగా, ప్రశాంతంగా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త దృష్టి మన అనుభవాలను ఎలా మార్చగలదు? ఇది ఆలోచించదగ్గ విషయం. తప్పకుండా